అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రివశ్రీ. నేను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయ ఆచార్యగా పనిచేస్తున్నాను. పిఎం ఉషా ప్రాజెక్టులో భాగంగా కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. అయితే నేను ఈ పరిశోధనకు మహాభారతం నుంచి సభా పర్వం, శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వం 3 పర్వాలు నేను ఎంచుకొని దాని మీద నేను పరిశోధన చేస్తున్నాను. అయితే నేను ఆ 3 పర్వాల్లో నుంచి నా పరిశోధన కేవలం నా వరకే కాకుండా అందులో నేను తెలుసుకున్నటువంటి విషయాల్ని సమాజం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఆ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనంటే తిరుపతిలో ఉండేటటువంటి లేదా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి పండితులతో, ఆచార్యులతో, అధ్యాపకులతో, పురాణ ప్రవచనకారులతో, న్యాయవాదులతో ఇలా అనేక మందిని నేను ఈ విషయంగా కలవడం జరిగింది. మరి ఈ నా పరిశోధనకు ఈ రోజు ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాను. తనని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే కొంతమంది వాళ్ళ ఇంటికి నేను వాళ్ళ దగ్గర రికార్డు తీసుకోవడం జరిగింది. కొంతమంది దగ్గర స్కూల్స్కి వెళ్ళాను. అక్కడ నేను వక్తల్ని పిలిపించి స్కూల్లో పిల్లలకి చెప్పించి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యేటట్టుగా చేశాను. అలా తిరుపతిలో పద్మావతి గర్ల్స్ హై స్కూల్ ఒకటి, ఎస్వి క్యాంపస్ స్కూలు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలు చూస్తే ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కాలేజ్, దాని తర్వాత ఎస్వి ఓరియంటల్ కాలేజ్ అట్లా వెళ్ళడం కూడా జరిగింది. ఈ రోజు ఇక్కడ ఈ వక్తను నేను మాట్లాడించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. తిరుపతిలో ఉండేటటువంటి డిగ్రీ కాలేజ్ అన్నింటిలో కూడా పేరుగాంచినటువంటి ఒక కాలేజ్ ఏంటంటే ఎస్వి మ్యూజిక్ కాలేజ్. ఇక్కడ సంగీతము, నృత్యము ఇలా అనేక వాయిద్యాలకు సంబంధించినటువంటి అన్ని కోర్సులు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ డాక్టర్ పరమేశ్వరయ్య తను ఇక్కడ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అయితే వారు మీకు పరిచయం చేసే ముందు వారు ఎంఏ మ్యూజిక్ చేశారు, అదేవిధంగా ఎంఏ తెలుగు చేశారు, ఎంఏ తెలుగులో పిహెచ్డి చేశారు, ఎంఏ తెలుగు చేసిన తర్వాత పిహెచ్డి చేశారు. తిరుపతిలో ఉండేటటువంటి అన్నమాచార్య కళామందిరం తరఫున తను బ్రహ్మోత్సవాలు కానీ తిరుపతిలో జరిగేటటువంటి ఏ ఉత్సవాలకైనా సరే తన గాన మాధుర్యంతో అన్నమాచార్యుల సంకీర్తనను ఆలపించి అందరినీ అలరించేటటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నేను అనుకుంటూ ఉంటాను. వారిని ఈరోజు నేను ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. డాక్టర్ పరమేశ్వరయ్య గారు, ఈ కార్యక్రమానికి మీరు ఒప్పుకొని మాకు మీ అమూల్యమైనటువంటి కొన్ని సందేశాలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మహాభారతానికి. సో మీకు హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. తప్పకుండా. నమస్కారం పరమేశ్వరయ్య గారు. పరమేశ్వరయ్య గారు, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ పరిశోధన భావితరాల వాళ్ళకు ఉపయోగపడాలనేటటువంటిది నా సంకల్పం. మరి ఆ సంకల్పాన్ని నేను అనుకుని ఒక గొప్ప యజ్ఞం లాగా అనుకుంటున్నానండి. ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఒక జ్ఞాన యజ్ఞం లాగా నేను భావిస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇది అందరినీ నేను కలుస్తూ ఉన్నాను. ఈ రోజు మీ వంతు వచ్చింది. సో మీరు మహాభారతం గురించి ఒక 4 మాటలు చెప్పిన తర్వాత ఆనుశాసనిక పర్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మహాభారతం గురించి మన స్టూడెంట్స్ కి ఒక 2 మాటలు చెప్తే బాగుంటుంది. తప్పకుండా చెప్తాను. ఇది ఒక మహాభారతం గురించి మాట్లాడమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు భావి సమాజానికి అనడం మంచి, మీ ఉద్దేశం బాగుంది. నిజానికి భారతమే చెబుతుంది, యది హస్తి తత్ అన్యత్ర ఎన్నే హస్తి నతత్ క్వచిత్ అర్థే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ. కాబట్టి సార్వకాలికమైనటువంటి విధానం అంతా, అంటే అన్ని కాలాలకి అన్వయించుకునే విధంగా మహాభారతం ఉంది. నన్నయ్య గారు మొట్టమొదట మహాభారతంలో ఉండే అంశాల గురించి చెప్పారు. ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, కవి వృషభులు మహాకావ్యమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రం బని, ఐతిహాసికులు ఇతిహాసమని, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని, ఇలా ఆయన పద్యాన్ని రాశారు. దీంట్లో ప్రధానంగా మహాభారతానికి సంబంధించినటువంటి విశేషాంశాల్లో అన్ని పర్వాల్లో కూడా ప్రధానమైనటువంటివి, సమాజానికి ఉపకరించేటువంటివి, అంటే కథతో పాటు కూడా నీతి బోధకమైనటువంటి అనేక అంశాలు మనకు కనిపిస్తాయి.
దీనికి జయ అని పేరు. మీ అందరికీ తెలుసు, సంగీతంలో కూడా 72 మేళకర్తలు కూడా ఒక కటపయాది సూత్రం అనుసరించి సంఖ్యావాచకంగా ఏర్పడ్డాయని తెలుసు. అట్లే జయ అనేటువంటి దానికి కటపయాది సూత్రపరంగా 18వ సంఖ్య వస్తుంది. జ అంటే 8, యా అంటే 1 అని మీకు కూడా తెలుసు. ఈ 18కి జయ అని పేరు. సంస్కృతంలో ఏంటంటే మనము 18 1 8 వేస్తే సంస్కృతంలో ఏంటంటే 8 1 అట్లుంటుంది, అలా చదువుతారనమాట వాళ్ళు. అందువల్ల అలా ఏర్పడింది కటపయాద సూత్రం అన్వయించుకొని. అందుకే జయ అంటే దాంట్లో అంటే ధర్మం జయించబడింది అనేటువంటి అర్థం. కాబట్టి పర్వాలు 18 ఉంటాయి. తర్వాత భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలు 18 ఉంటాయి. యుద్ధం జరిగినటువంటి రోజులు 18 ఉంటాయి. ఇలా 18 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. 18 యాడ్ చేసుకుంటే మళ్ళీ దాన్ని 1 8 అంటే 9. 9 అనేది ఒక అత్యంత విలువైనటువంటిది, అదృష్ట సంఖ్యగా కూడా మనకి మన భారతీయులే కాకుండా పాశ్చాత్యులు కూడా దాన్ని పాటిస్తున్నారు. ప్రధానంగా మహాభారతం ఉన్నటువంటి 18 పర్వాలలో ఆది పంచకము, యుద్ధ షట్కము, శాంతి సప్తకము అని మొత్తం 18. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ ఇవి ఆది పంచకాలు. అంటే మొదట 5 పర్వాలు వస్తాయి. తర్వాత యుద్ధ షట్కం అంటే 6 యుద్ధానికి సంబంధించినవి. భీష్మ పర్వం నుంచి మొదలవుతుంది. భీష్మ పర్వంలోనే మనకి భగవద్గీత వస్తుంది. భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, తర్వాత స్త్రీ పర్వం, ఇవి 6. తర్వాత శాంతి నుంచి మళ్ళీ 7. శాంతి పర్వం తీసుకుంటే శాంతి నుంచి శాంతి పర్వము, ఆనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమ, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ ఇవి 7. మొత్తం 18 పర్వాలు మనకు కనిపిస్తాయి. దీంట్లో ప్రత్యేకించి ఎందుకు ఈ సభ, శాంతిని, అనుశాసనిక పర్వాన్ని తీసుకున్నారంటే దీంట్లో సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి, ఎక్కువ మొత్తం ఉన్నాయి. ఏమున్నాయంటే రాజధర్మాలు ఉన్నాయి, దాన ధర్మాలు ఉన్నాయి, గృహస్థ ధర్మాలు ఉన్నాయి, అంటే ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, ఆర్థిక అంశాలు ఉన్నాయి, న్యాయ విశేషాలు ఉన్నాయి. అంటే సమాజానికి భావి సమాజానికి కూడా ఉపకరించేటువంటి విశేష అంశాలను కూడా ఈ 3 పర్వాల్లో ప్రధానంగా ఉన్నాయి, కనిపిస్తాయి. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే సంస్కృతంలో అనుశాసన పర్వం అని, తెలుగు పరంగా తీసుకుంటే నన్నయ్య ఆనుశాసనిక అని పెట్టాడు. అంటే తెలుగు పదంగా మార్చేటప్పుడు అదేమవుతుందంటే కా యాడ్ అయినప్పుడు అంటే వచ్చినప్పుడు ఆ దీర్ఘం వస్తుంది. అందువల్ల ఆనుశాసనిక పర్వంగా పిలువబడుతుంది ఇది. అందువల్ల ఇది ప్రశ్నోత్తర సుభాషిత పర్వం అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఇక్కడ ఈ ఆనుశాసనిక పర్వం అంతా కూడా భీష్ముడు ధర్మరాజు చెప్తుంటాడు. అంటే ధర్మరాజు తన యొక్క అడగాలనేటువంటి జిజ్ఞాస, తెలుసుకోవాలనే జిజ్ఞాస ధర్మరాజులో చూస్తాము. మనవడికి చెప్పాలి, నాకు తెలిసిన వారసత్వాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కూడా నా మనవళ్ళకి చెప్పాలని. ఇంతకుముందు పూర్వం మనకి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అలా ఉండేది. తాత మనవడికి ఊగుడు కథలు చెప్పేవాళ్ళు. అప్పుడు మనకి ఆధ్యాత్మిక విలువలు తెలిసేది. ఆ చిన్న చిన్న కథలే మనిషిని స్ఫూర్తిని, వాళ్ళని మార్చేవి, మానవీయ విలువలను పెంచేటివి. అవి ఇప్పుడు కరువైనవి, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల. మనం భారతంలో చూసాం, భీష్ముడు నా ఆధ్యాత్మిక సంపదని పిల్లలకి పంచాలి అనే దృక్పథంతో ఆయనకి రాకపోయినా మనవడికి వచ్చింది ఆ జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి ధర్మరాజు కాబట్టి. ఆ ధర్మరాజు చెప్పాలన్నటువంటి ఉత్సాహము ఆ సమయంలో ఒక అంపశయ్య మీద అనేక కష్టాలు, బాధలు ఉన్నాయి ఆయనకి, ఆ బాణాలు గుచ్చుకొని. ఆ సందర్భంలో కూడా భీష్ముడు ఎంతో ఉత్సాహంగా ధర్మరాజు అడిగిన వెంటనే చెప్పినటువంటి సందర్భము అది ధర్మరాజుకు మాత్రమే కాదు, ప్రస్తుత సమాజానికి ఎంతో ఉపకరిస్తుందని భారతం చెప్తుంది. మొట్టమొదటి చెప్పినటువంటి శ్లోక అర్థం అదే. సర్వజనీనము, సర్వకాలీయమైనటువంటిది మహాభారతం. ఇది ఆనుశాసనిక
పర్వంకి సంబంధించినటువంటి విశేషాల్లో ప్రధానమైనటువంటి అంశాలు, ఇందులో భారతానికి సంబంధించినటువంటి విశేషాలు కూడా మీకు సంక్షిప్తంగా చెప్పాను. ఇప్పుడు యువశ్రీ గారు తను ఈ ప్రశ్న అంటే ఆనుశేషిక పర్వం సంబంధించినటువంటి విశేషాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నన్ను అడుగుతారు. దానికి నేను సమాధానం చెప్తాను. మీరంతా వినండి. మళ్ళీ మీ స్పందనని మీరేదైనా ప్రశ్నలు అడగాలంటే, లేకపోతే మీరేదైనా చెప్పదలుచుకుంటే, మిమ్మల్ని ఏదైనా ప్రశ్నలు అడిగితే అవి మళ్ళీ చెప్పండి. బాగుంది పరమేశ్వరి గారు, మీరు ఇలా పరిచయం చేయడం మహాభారతాన్ని. అంటే ఒక్కొక్క వక్త ఒక్కొక్కలాగా చెప్తున్నారు. నాదదే నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు సభాపరమైన, శాంతిపరమైన, ఆనుశాసనిక పరమైన ఏ ఒకరి చేతనో సభాపరం ఒకరి చేత, ఆనుశాసనిక పరం ఒకరి చేత, శాంతిపరం ఒకరి చేత మాట్లాడించుండొచ్చు. కానీ ఇందాక మీరు 18 గురించి చెప్పారు. అయితే నేను దాదాపు ఒక 20-25 మందిని మాట్లాడించి ఈ ప్రాజెక్ట్ లో అవన్నీ కూడా రికార్డు చేసి బయటకి అంటే యూత్ కి చేరవేయాలని అనుకున్నాను కదా. అయితే నేను ఎంత అనుకున్నా కూడా సరే నాకు 18తో ఆగిపోయింది. ఈరోజు మీరు 17 మనిషి ఇంకొక వ్యక్తితో నేను మాట్లాడించాలి అంటే నా టైం బౌండ్ కి కరెక్ట్ గా నాకు 18 మందే నాకు కుదిరారు. అంటే అది దైవ సంకల్పమా తెలీదు, ఏమో నాకైతే అర్థం కాదు. కానీ సో మహాభారతం 18 పర్వాలు ఎలాగో, అందులో ఉండే భగవద్గీత 18 అధ్యాయాలు ఎలాగో, నేను ఇక్కడ 18 మందితో నేను ఈ ప్రాజెక్ట్ లో 18 మంది వక్తల చేత నేను ఇది మాట్లాడిస్తున్నాను. అయితే మీరు ఇప్పుడు చెప్పారు ఆనుశాసనిక పరం గురించి. మనం ఈ శాంతి ఆనుశాసనిక పరంగా చూసామంటే రెండు కూడా ఇందాక మీరు అన్నట్టు భీష్మ పితామహ ధర్మరాజుకు ఉపదేశించినటువంటి విషయాలు. అందుకని ఇక్కడ శాంతి పర్వంలో చెప్తూ ఆనుశాసనిక పర్వం అంటే అనుసరించి దీనికి కలయిక అంటే ఈ రెండు కూడా రెండు పర్వాలు కూడా అనుబంధం కలిగినటువంటి పర్వాలాగా చెప్తారు. శాంతి ఆనుశాసనిక పర్వాలు. శాంతి పర్వంలో కొన్ని రకాలైనటువంటి విషయాలు ఆయన చెప్తాడు. అంటే రాజు ఎలా ఉండాలి, అసలు రాజ్యమే వద్దు నాకు అనేటటువంటి లేదు, రాజు అంటే ఇలా ఉండాలి, రాజు పరిపాలన ఈ విధంగా చేయాలి, దండనీతి అంటే ఏంటి, ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలి రాజు అనేటటువంటి వాడు, ఇట్లా పన్నుల గురించి చాలా విషయాలు శాంతి పర్వంలో మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆనుశాసనిక పర్వంలోకి వచ్చేటప్పటికి ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, ఆశ్రమ ధర్మాలు ఏంటి, గృహస్థుడిగా చేయాల్సినటువంటి విధులు ఏంటి, దాన ధర్మాలు ఏంటి, ఇలాంటివన్నీ ఇక్కడ ఆనుశాసనిక పరంలో వస్తాయి. దీంతో పాటు ఇంకొకటి కూడా వస్తుంది. శివుడు పార్వతీదేవికి ధర్మ సూక్ష్మాలను తెలియజేస్తాడు, ధర్మ సందేహాలను కూడా తెలియజేస్తాడు. ఇవన్నీ కూడా మనకు ఆనుశాసనిక పరంలో వస్తాయి. అయితే ఇప్పుడు మీరు మన ముందుండేటటువంటి పిల్లలకి, స్టూడెంట్స్ తెలియజేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే అన్నదాన విశిష్టత. ఇంకా ఆనుశాసనిక సంబంధించి కూడా ఇంకా ఆనుశాసనిక పర్వం గురించి కాబట్టి ఇప్పుడు పర్లేదు. ఆనుశాసనిక పర్వం గురించి చెప్పాలనుకుంటే ఇప్పుడు ఆనుశాసనిక పర్వం అంటే ఏంటి, అసలు శాంతి పర్వము అనే దానికి ఒక అర్థం ఉంది, ఆనుశాసనిక పర్వం అనే దానికి ఒక అర్థం ఉంది. అయితే ఇప్పుడు మీరు ఆనుశాసనిక పర్వం అంటే ఏంటని చెప్పి దాని తర్వాత ఈ దాన విశిష్టత గురించి. ఇప్పుడు బంధము అనుబంధం లాగానే సంకీర్తన లాగానే అను అనేది అది ఒక ఏర్పడింది. అను అంటే ఇక్కడ ఇది తెలుగు పదంగా ఆనుశాసనిక వచ్చింది. శాసనం అంటే ఏంటంటే ఒక శాస్త్రము, చట్టము, ఆజ్ఞ ఖచ్చితంగా చేయవలసినటువంటి ఒక పని, నియమం అని. అంటే ఒక శాసనం, రాజశాసనం అంటాం కదా. శాసనం అంటే అది పాటించి తీరాల్సిందే, పాటించి తీరితేనే సుఖం. అందువల్ల శాసనం అంటే దానికి తిరుగులేదు, ఇక ఖచ్చితంగా చేయవలసినటువంటి ఒక నియమము. ఏవైతే ఖచ్చితంగా చేస్తే మానవ జీవితము సార్థకతం అవుతుందో అలాంటి విషయాలు భీష్ముడు ధర్మరాజుకి చెప్పడం ద్వారా అది శాసన పర్వం అంటే ఆనుశాసనిక పర్వం అయింది. ఖచ్చితంగా దానికి పాటించాల్సిందే అన్నవి. అంటే ఎవరు పాటిస్తారు, వినేవాడు కూడా పాటించగలగాలి, అలాంటి వాడికే చెప్పాలి. ధర్మరాజు పాటించగలడు. రాజు ధర్మంగా ఉంటే ప్రజలు కూడా ధర్మంగా ఉంటారు. తర్వాత ఇప్పటివరకు జరిగిన చాలా గొడవలు జరిగాయి, యుద్ధాలు జరిగాయి, దుర్యోధనుడు అంతవరకు చాలా అరాచకాలు జరిగాయి, సత్యము ధర్మం నశించాయి. ధర్మరాజు పరిపాలన నుంచి ఇంకా కలియుగ ప్రారంభం అవుతుంది. కలియుగంలో ఉండేటువంటి మానవులకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఇది అని ఆయన ఒక శాసనబద్ధమైనటువంటి ఒక నియమాన్ని ఏర్పాటు చేసినటువంటి
మహామహుడు భీష్మ పితామహుడు. ఇప్పుడు ఓకే, అనుశాసనిక పరం గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి విషయాల్లో ముఖ్యంగా దానం, ఈ దాన విశిష్టత ఇప్పుడు ముఖ్యంగా మన యువతకు తెలియజేయాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దానం అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి, ఈ దానాల్లో ఏ దానం అయితే గొప్పది, ఇలాంటివన్నీ కూడా కొంచెం దాన విశిష్టతని తెలియజేసి తర్వాత అన్నదాన విశిష్టత గురించి తెలియజేయండి. మనిషి తన జీవితంలో సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అయితే ధనం అనేటువంటిది 3 గుణాలు కలిగి ఉంటాం. ఒకటి భోగము, తర్వాత దానము. ఈ 2 లేకపోతే నాశం. కాబట్టి ధనాన్ని అలా వెచ్చించాలి. నిజానికి తపస్సు, విద్య, దానం ఈ మూడిట్లో మహాభారతం ఏం చెప్తుందంటే దానమే గొప్పదని చెప్తుంది. దానము, త్యాగము అంటే దానం అనేటువంటిది మానవుడు ఒకరికి ఇస్తున్నాడు, ఎప్పుడు కూడా అతృప్తిగా ఉంటుంది. మనం ఎవరి దగ్గర తీసుకుంటున్న వస్తువు కానీ ఒక అంశం ఏదైనా తీసుకుంటున్నామంటే మనకు సంతృప్తి ఉండదు, ఇవ్వడంలోనే తృప్తి ఉంటుంది. అదే దానం. త్యాగం కూడా అంతే. త్యాగం అంటే కూడా ఇవ్వడమే కదా. కానీ త్యాగాలు కొంతమంది స్వార్థం కోసం కూడా చేయొచ్చు. కానీ దానం అనేటువంటిది ఆ పరిస్థితిని బట్టి చేస్తారు కాబట్టి అది చాలా దానం అనేటువంటిది చాలా గొప్పది. ఆ దానాల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. అనేక రకాల దానాల్లో కూడా ఏ దానం గొప్పది అనేటువంటిది కూడా ఉంది. దానికి ఏ విద్యకైనా ఏ అంశానికైనా ఫస్ట్ సెకండ్ అంటే 1, 2 ఆ మెట్లు ఉంటాయి. తర్వాత ఏది గొప్పది, తర్వాత ఏంటి, తర అంటాం కదా. అలా అలాంటి స్థితిలో అన్నదానం గురించి మొట్టమొదటి అడిగారు. ఎందుకంటే అన్నదానం అనేటువంటి ఒక ప్రాణదానం లాంటిది. ఇక్కడ శివపార్వతి సంవాదంలో శివుడు అంటాడు అమ్మవారితో, అన్నంబు తోయంబు అఖిల జంతువులకు ప్రాణములుగాన అని చెప్పాడు. అంటే ప్రాణం ఇచ్చినట్టు, ఒక వ్యక్తిని బ్రతికించినట్టు, ఒక ఆత్మారాముని సంతృప్తి చేసినట్టు అన్నదానం అంటే. బ్రహ్మ అయితే అన్నాన్ని అమృతం అని చెప్పాడు. మనమైతే సహజంగా శాస్త్రాల పరంగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా అంటాం. అంటే పరబ్రహ్మనే దానం చేస్తున్నట్టు లెక్క. అంటే మనం ఆత్మ నివేదనం అంటాం కదా. ఆత్మ నివేదన అని ఒక భక్తి ఉంది. భక్తి తత్వాలు 9 భక్తి మార్గాల్లో ఆత్మ నివేదన ఉంది. మనమే ఆత్మ నివేదన చేసినట్టు అన్నం దానం చేస్తే. నిజానికి 9 భక్తి మార్గాల్లో ఆత్మ నివేదన కంటే గొప్పది లేదు. తనను తాను సమర్పించుకోవడం. అన్నదానము సమానమైనటువంటిది ఆత్మ నివేదన కాబట్టి అన్నదానం అందువల్ల అంత గొప్పది అని మహాభారతం చెప్తుంది. ఇప్పుడు అన్నదానం గురించి చెప్పారు కాబట్టి ఇంకొక దానాన్ని గురించి కూడా నేను అడుగుతాను మిమ్మల్ని. భూదానం వల్ల సమాజానికి కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? ఈ భూదానానికి సంబంధించినటువంటి విషయం కూడా ఏంటంటే, భూమి మనిషికి ఒక ఆధారాన్ని ఇస్తుంది. భూమి దానం చేయడం ద్వారా శివుడే పార్వతికి చెప్పినటువంటి అంశం ఉంది ఇక్కడ. భూమికి ఎంత ఆయువు, భూదానకర్తకు అంతకాలంబు సుఖించు అమరలోకమున అని చెప్పాడు. అంటే భూమికి ఎంత ఆయుష్ ఉంటుందో అంతకాలం కూడా అతను ఉత్తమ లోకాల్లో ఉంటాడు అని, అంత పెద్ద గొప్పదని ఇక్కడ భూదానం. భూమిని దానం చేసేటువంటి మనకు చూసాం, రాజులు కానీ వీళ్ళంతా అగ్రహారాలు ఇచ్చారని విన్నాం. అంతెందుకు, ఈ సారాంశాన్ని వినిన తర్వాత భీష్ముడి దగ్గర ధర్మరాజు వ్యాసుడికే సమస్త రాజ్యాన్ని సమర్పించాలనుకున్నాడు. మహాభారతంలో భూమిని దానం చేసినప్పుడు అంటే భూమి దానాన్ని పాపాత్ముడిచినా తీసుకోవచ్చంట, మహాభారతం చెప్తుంది. అదే అన్నదానం అయితే ఇచ్చేవాడికి మనశుద్ధి ఉండాలి అని కొన్ని దానాలు ఉన్నాయి. అట్లా ఇచ్చేవాడు తీసుకునేవాడికి ఇంకా ఇంత నియమం ఉంది. గోదానం ఇలాంటివన్నీ కూడా తీసుకునేవాడు కూడా పాత్ర బాగుండాలని ఇక్కడ. కానీ ఇక్కడ భూదానాన్ని పాపాత్ముడు ఇచ్చినా తీసుకోవచ్చు. ఎందుకు ఇస్తాడంటే వాడు పాపాలు పోగొట్టుకోవడానికి ఇస్తాడు, తద్వారా వాడి పాపాలు మనకు రావు అని భూదానానికి మాత్రం ఒక ప్రత్యేకత భారతంలో కనిపిస్తుంది. ఈ భూమి దానం ఇవ్వడం వల్ల ఏంటంటే
నీళ్లు దొరుకుతాయి, వ్యవసాయం పండించుకోవచ్చు, ఉండడానికి ఇల్లు కుదురుతుంది. ఈ మూడు మనకు కావాల్సింది అవే కదా. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, భూమి ఉంటే సరిపోతుంది. కాబట్టి అందువల్ల భూమి ఉత్కృష్టమైనటువంటి దానంగా కూడా భూదానాన్ని కూడా చెప్తారు. ఇప్పుడు మన మామూలుగా హైందవులు మన భారతదేశంలో గోవుకి చాలా విశిష్టత ఉంది. అవును. చాలా పవిత్రంగా భావిస్తారు. అంటే ఒక గోవులోనే సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారు అని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఉమ్. అయితే ఈ గోవుని సంరక్షించడం అనేటటువంటిది చట్టపరంగా ఎలా అంటే ఆ చట్టపరమైనటువంటి ఒక విధానం ఏదైనా ఉందా గో సంరక్షణ ఉమ్. లేదా అనేది కొంచెం తెలియజేయండి. అంటే మనము భారతీయ సంప్రదాయంలో రాయిని, రప్పని, చెట్టుని, పుట్టని మనము పూజిస్తాము. ఇంకా గోవు గురించి చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి ప్రతి స్త్రీ కూడా గోవుని, తులసమ్మని పూజించడం, ప్రతి రాయి కనిపిస్తే అక్కడ బొట్లు పెడితే అక్కడ దండం పెట్టడం చూస్తూ ఉంటాము. ఇక్కడ గోమాత యొక్క ప్రశస్తి ఏంటంటే బ్రహ్మ మొట్టమొదట సృష్టించింది గోవునేనంట. భారతం చెప్తుంది మొట్టమొదటి తొలిబిడ్డలు అని పేరు పెట్టాడు.